ఇందిరమ్మ ఇండ్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మంత్రి వాకిటి శ్రీహరి. ఇండ్ల నిర్మాణం ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత త్వరగా మీ అకౌంట్లో డబ్బులు పడతాయని అన్నారు. ఒకవేళ మీ డబ్బులు పడకపోతే తన ఇల్లు అమ్మి అయినా సరే డబ్బులు చెల్లిస్తానని లబ్ధిదారులకు భరోసా ఇచ్చారు మంత్రి. నారాయణపేట జిల్లా మక్తల్లో 291 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు మంత్రి. ఇది కాంగ్రెస్ పార్టీ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ పునాదులు అయిపోగానే ఖచ్చితంగా గోడలు కట్టుకోండి. మళ్ళీ 1 లక్ష రూపాయలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. గోడలు అయిపోగానే చెత్త వేయండక మీరు చెత్త వేసిన తర్వాత మీకు 2 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఖచ్చితంగా ఎవరు ఎదిగిపోవాల్సిన అవసరం లేదు. గతం మాదిరి కాదు, ఇప్పుడు ఇచ్చినాం మళ్ళీ వస్తా కాదు, కట్టుకుంటే మళ్ళీ అప్పుల పోలైతాం, మళ్ళీ వస్తే కాదని బాధపడి మనం బెదుర్కొని మీరు ఇల్లు కట్టుకోకుండా ఉండకూడదు. నేనేమంటున్నాక ఈ 293 మంది ఇల్లు కట్టుకోండి. సందర్భం వస్తే